హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈ రోజు మనం స్వీడన్ లో గార్డెన్ ని దున్నడానికి ఏ టూల్స్ యూస్ చేస్తాం, ఆ టూల్స్ మనకు ఎంతవరకు యూజ్ అవుతాయో వాటి గురించి తెలుసుకుందాం. స్వీడన్ వెదర్ కి మాస్ చాలా తొందరగా ఫామ్ అయిపోతుంది గార్డెన్ లో. మా కొంచెం పెద్ద గార్డెన్ అయితే ఈ మాస్ మొత్తం మాన్యువల్ గా రిమూవ్ చేయడానికి చాలా ఎఫర్ట్ పడుతుంది, ఫిజికల్ యాక్టివిటీ. మేము ట్రై చేసాము మాన్యువల్ గా మాస్ రిమూవ్ చేసి మళ్ళీ గ్రాస్ గ్రో చేయడానికి, బట్ ఇది ఫిజికల్ గా చాలా పెద్ద యాక్టివిటీ. అందుకే ఒక గార్డెన్ కల్టివేషన్ టూల్ ఒకటి తీసుకొచ్చాము. దీన్ని ఓపెన్ చేసి ఫంక్షనాలిటీ చూద్దాం. ఈ టూల్ని ఎలా యూజ్ చేయాలంటే, స్లోగా ఫ్రంట్కి మూవ్ చేసి హార్డ్గా బ్యాక్కి పుల్ చేయాలన్నమాట. బ్యాక్కి బాగా పుల్ చేసినప్పుడు ఆ బ్లేడ్స్ అన్నీ మట్టిలోకి వెళ్ళి అక్కడ ఉండే మాస్ని, చిన్న చిన్న ప్లాంట్స్ని అన్నిటినీ ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఒకసారి మనం గార్డెన్ని మొత్తం ఇలాగ బాగా కల్టివేట్ చేసేసుకున్న తర్వాత సో గ్రాస్ సీడ్స్ కానీ వేసుకుంటే మనకు బాగా ఫ్రెష్ గ్రాస్ వస్తుంది అనమాట. ఇట్స్ వన్ టైం జాబ్ అనమాట ఇది. ఇట్లా ఒకసారి కానీ మనం ఇలా చేస్తే ఒక 2-3 years గ్రాస్ బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి మనం అంతా చేసిన తర్వాత ఇక్కడ మోర్ మట్టి ఉన్న దగ్గర మట్టి బాగా ఫ్రెష్ అయిపోతుంది. చాలా ఎక్కువ మాస్ ఉన్న దగ్గర ఆ మాస్ నంతా ప్రాపర్ గా రిమూవ్ చేసేస్తుంది. ఇప్పుడు చూసారా, అంత మాస్ మొత్తం ఎలా వచ్చేసిందో. ఇదే ఫిజికల్ గా చేయాలంటే చాలా పెద్ద యాక్టివిటీ అన్నమాట. మిషన్ తో చాలా సింపుల్ గా అయిపోతుంది. ఒకసారి చేసేసిన తర్వాత ఇలా గాని మనం తీసేసుకుంటే మొత్తం మాస్ మొత్తం ఈజీగా వచ్చేస్తుంది మన గార్డెన్ నుంచి. సో గార్డెన్ కి మొత్తం ఫ్రెష్ లుక్ వచ్చేస్తుంది. సో పార్క్ సైడ్ కల్టివేటర్ ఇస్ ద బెస్ట్ టూల్ టు యూస్ ఫర్ దిస్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. See you in the next video. Bye.